ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి లడ్డూ పైన విచారణ చూశాక నాలాగే పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒక్కసారి ఈ విచారణ జరిగిన క్రమం చూశాక ఆయన మాటలు వినాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉండుంటారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న లడ్డు కలిసిపోయింది, కల్తీ జరిగిపోయింది అని చెప్పి హిందువులు అందరూ రోడ్డు ఎక్కాలి, హిందువులు మనోభావాలు దెబ్బతిని, హిందువులు మాట్లాడరా, మేము మాట్లాడితే అనగదొక్కేస్తారా, హిందువులు మాట్లాడాలి అది ఇది అని చెప్పి మత రాజకీయాలు చేసే విధానం ఎవరైతే మనందరం చూసి చాలా బాధపడ్డాం. ఇదేంట్రా నాయన, మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఆ పరిస్థితి లేదు, మతాల మధ్య గొడవలు లేవు, మనందరం సామరస్యంగా పోతా ఉంటాం, సనాతన ధర్మం అన్న గౌరవిస్తాం, లేకపోతే క్రిస్టియానిటీని గౌరవిస్తాం, ముస్లింని గౌరవిస్తాం, అన్నింటినీ మనం గౌరవిస్తాం. ఈయన కొత్తగా వచ్చి రెచ్చగొడుతుంటే మతాలు మధ్య ఇప్పుడు దాకా అన్నదమ్ముల్లా కలుసున్న మనందరం ఒక్కసారిగా అందరం వేరుపోతే మన పరిస్థితి ఏంద్రా బాబు అనుకున్నాం. ఆయన ఏదో దీక్ష ఏదో వేసుకొని తిరుమల పర్యటన చేస్తాను, రేపు అక్టోబర్ 2వ తారీఖు సాయంత్రం తిరుమల కొండ నడుచుకుంటా ఎక్కుతాను. అఫ్ కోర్స్ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే సెక్షన్ 30 అనేది అమలు అనేది నెక్స్ట్ మంత్ 24th 25th దా పెట్టారు పోలీసు వారు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఎవరికి నోటీసులు ఎందుకు ఇరు? పూర్తి స్థాయిలో ఆయన పర్యటనకు అయితే సభ కూడా పెట్టుకుంటున్నారు అక్కడ. అక్టోబర్ 3 ఈ వారాహి యాత్రతో ఏదో సభ పెట్టుకుంటున్నాడు. ఇంకా చూసే వాళ్ళకి ఊరికైనా కానీ ఇది కేవలం ప్రభుత్వం పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనే ప్రయత్నం చేసినట్టే కాదా? ఎవరికైనా అలాగే కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరు చూస్తాడు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ తీర్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ పూర్తి స్థాయిలో జరిగిన క్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వివరిస్తారా? ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడొచ్చా అని సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు. కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్తో పాటు మరొక 2 శాంపుల్స్ అనే మరొక 2 కంపెనీల ద్వారా రిపోర్టులు తెప్పించుకోవచ్చు కదా. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడ ఉంది స్పెసిఫికేషన్, మనకి ఫైనల్గా ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది కలిసిందని చూపించింది? అది లేదు కదా. సుప్రీంకోర్టు వారు ప్రశ్నించిన విధానాలు నాకు తెలిసి నేను ఎప్పటి నుంచి నా మనసులో తెలుస్తా ఉంది. సీసీ కెమెరాలు ఉంటాయి కదా తిరుమలలోకి వెళ్లే దోవలో, కలిసిన లారీలు ఇదిగో ఈ లారీలో కలిసింది, ఇట్లా కలిసింది ఐదని నాకు ఎప్పుడు ఆ డౌట్ వచ్చేది. బహుశా సుప్రీంకోర్టులో ఆ పాయింట్ కూడా వచ్చినట్టుంది. ఇక లడ్డూ శాంపుల్ అనేది కలిసిందని అనుమానం వచ్చి నాకు లడ్డూలను ఎందుకు టెస్టింగ్కి పంపించలేదు, ఈఓ గారు ఎందుకు కలవలేదని చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు కలిసిందని చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య ఏంటి పొంతం లేని వ్యాఖ్యలు, ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉంటామో సుప్రీంకోర్టు వారు అవన్నీ ప్రస్తావించారు. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు తిరుమల పర్యటన కంటే ముందు హిందుత్వ సనాతన ధర్మాన్ని అది ఇది అని చెప్పి పర్యటన భాగంగా తిరుమలకి వెళ్ళి మాలిప్పేసి ఏదో వ్యాఖ్యలు చేస్తాడని మనందరం భయం ఉంది కదా. ఇప్పుడు నాకు వినాలని ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయి ఈ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం ప్రతినిధిగా రేపు ఏమని మాట్లాడతాడు? తిరుమల పర్యటన గారు సుప్రీంకోర్టులో విచారణ పవన్ కళ్యాణ్ గారి భారీ షాక్ అని చెప్పాలి. పెద్ద షాక్ అది. ఇప్పుడు ఆయన ఊహించిన ఎదురు దెబ్బ ఇది ఏ రకంగా ఆయన కవర్ చేసుకుంటారు? నాకు తెలిసి అత్తర ఏదైతే పూచుకుంటాం కదా అట్లా నీట్ కవర్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అబ్బో రెచ్చగొట్టేస్తాడు. 33,000 మంది అమ్మాయిలు ఎట్టయిపోయారు అంటారు. తీరా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఒక్క 10 మందిని కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఆ మిస్సింగ్ కాలేజ్ మహాప్రభు అని ఆ పార్లమెంట్లో చెప్పినాయి స్వయంగా బండి సంజయ్ గారు. వీటన్నిటి మీద విచారణ జరగాల. నిజంగా వీటన్నిటి మీద చర్చ కూడా జరగాల. ప్రజల మధ్య భయాందోళన సృష్టిస్తా ఉన్నారు వీళ్ళు, ఏం జరిగిన చోట జరిగినట్టుగా. దానికి ఎక్కువ బాధపడతా ఉన్నారు. సుప్రీంకోర్టు వారు అదే చెప్పారు, దేవుడితో రాజకీయాలు ఏందా బాబు అది ఇదని.